ముద్దుబిడ్డ నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు ఈరోజు దేశమంతటా కూడా ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మేడ్చల్ జిల్లాకు సంబంధించి అన్ని ప్రాంతాల లోపల కూడా ఈ రకమైనటువంటి దేశభక్తి జాతీయత భావాలను పెంపొందించేటువంటి కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీ అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్నటువంటి విషయం మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా దేశ స్వాతంత్రం కోసం ఎవరైతే తమ యొక్క ప్రాణాలను అనేక విధాలుగా కొంతమంది జైళ్ళలోనే, మరికొంతమంది ఉరి తీయడంతో, మరికొంతమంది ఇంకొక కారణంతో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటంలో చనిపోయినటువంటి అనేక మంది యొక్క జీవిత కథలను భావి తరాలకు తెలియజేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఎవరో ఒకరు ఈ సమాజానికి స్ఫూర్తి కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏ స్ఫూర్తి లేకుండా ఈరోజు ఉన్నటువంటి యువతరం అంతా కూడా కేవలం సెల్ ఫోన్ చేతిలో బట్టి చూస్తున్నటువంటి తరుణంలో మన యొక్క గత చరిత్ర ఏ రకంగా ఉండే, ఈ దేశాన్ని ఈ మువ్వన్నెల జెండాను ఎగిరేయడం కోసం ఎంతమంది దీని వెనుక సమిధలైనారు, ఎంతమంది త్యాగం చేసిర్రు, వారి యొక్క జీవిత చరిత్రలను తెలియజేస్తూ భవిష్యత్తు లోపల ఇలాంటి పరిస్థితి రాకుండా ప్రపంచ దేశాల్లో భారతదేశం ఒక శక్తివంతమైనటువంటి దేశంగా ఉండడం కోసం ఈరోజు దేశభక్తి నిర్మించే ప్రక్రియ లోపల ఈ కార్యక్రమాలను తీసుకోవడం జరుగుతుంది. మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు దేశం ఏ రకంగా అభివృద్ధి చెందుతూ ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన యొక్క ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా ఏ రకంగా బలపడుతున్నాయి, ఇంకా బలపడాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఇప్పుడు ఏదైతే యువత ఉందో ఈ యువత రానున్నటువంటి రోజుల లోపల ఇంకా 20 సంవత్సరాలు స్వతంత్ర భారతం స్వర్ణ జయంతోత్సవాలు జరుపుకునే లోపు ఈ దేశం మరొకసారి అగ్రగామి దేశంగా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో ఇప్పుడిప్పుడే వడివడిగా అడుగులు పడుతున్నటువంటి నేపథ్యంలో దాంట్లో యువతంతా కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ రకమైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలకు వ్యతిరేకంగా, అదేవిధంగా ప్రాంతాలు కూడా ఎక్కడ లేకుండా అటు అటక్ నుంచి కటక్ వరకు, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మనమంతరం ఒకటే అనేటువంటి భావనను నిర్మాణం చేస్తూ ఈరోజు దేశాభివృద్ధి లోపల పాలు పంచుకోవాలని చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరి సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ